ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపా కనికరము కలిగిన దేవా, మహాపరిశుద్ధుడైన దేవుడు, ఉన్నతమైన స్థలాల్లో నివసించే దేవా, ఆకాశ మహాకాశం పట్టదాలు మా దేవా, పరలోకం వదిలి భూలోకానికి అభాగ్యులమైన మా కొరకై మీరు వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, మానవులు రక్షించడం మీ కర్తవ్యంగా ఎంచుకుని ప్రభువా ప్రేమించి మా పాపం నుంచి వచ్చే శిక్ష నుంచి విడిపించడానికి కొరకై మీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అర్పణగా బలిగా మా కొరకు అర్పించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మీ యొక్క మాటలు బట్టి స్తోత్రాలు. దేవుని యొక్క జీవవాక్యం మాకు అనుగ్రహించారు. ఈ మాటలు మానవ హృదయాల్లో ఎంతో గొప్పవిగా ప్రభువా పనిచేస్తున్నందుకు స్తోత్రాలు. మీ స్వరం వింపచేయండి, మీ చిత్తం నెరవేర్చండి. తండ్రి, రావాల్సిన వారిని తీసుకురండి. వినగల చెవి, గ్రహించగల మనసు, హృదయంలో నీతిని గురించి పాపమును గురించి ఒప్పింప చేయవలసి మనం చేస్తుంటున్నాం. కనికరించండి. కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం. మత్తయి రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వచనాల వరకు మనం మార్చి చదువుకుందాం. చాలా ఉన్నాయి కదా. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని ఆయనను అడిగాను. అందుకని మంచి కార్యము అడుగుతున్నావు, మంచివాడొక్కడే, నీవు జీవంలో ప్రవేశింపబోయిన ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలను ఆయన అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనది అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకే పోయి ఆస్తి మేరకేమో, అప్పుడు పరలోకము నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుకుని చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి కలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. దేవుడి వాక్యం దీవించునుగాక. దేవుడి వాక్యంలో యేసుక్రీస్తు వారు జీవిస్తున్నటువంటి దినాల్లో ఒక యవనస్తుడు ఎక్కువ ధనము కలిగినటువంటి అధికారం, ధనం కలిగినటువంటి ఐశ్వర్యం కలిగిన వ్యక్తి ఆ దినాల్లో యేసుక్రీస్తు వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను ఆశ చూస్తే మరి చాలామంది అనేకమైన వారి స్వస్థతల కొరకు మరి పరిగెత్తుకుంటూ వచ్చేవారు, యేసు ప్రభువా మమ్మల్ని స్వస్థపరచు అని. కానీ ఈ వ్యక్తి వచ్చాడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి మరి ఆయన ఎదుట మోకాలుని సాష్టాంగ నమస్కారం చేసి అడుగుతున్నటువంటి ఒక మాట ఏమిటి అంటే చాలా శ్రేష్టమైన మాట. ఈ మాట ఆ యవనస్తుడికే అవసరం కాదు, కానీ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కావలసినటువంటి మాట అడిగాడు. ఏమంటే, ప్రభువా, నిత్య జీవమును పోవాలి అంటే, నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే నేను ఏ కార్యం చేయాలా? నిత్య జీవం అంటే పరలోక రాజ్యం, నిత్యము శాశ్వతమైనది, సంతోషకరమైనది, ఆనందకరమైనటువంటి రాజ్యం.
ఈ రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఏ మంచి కార్యం చేయాలా అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ వ్యక్తి ధనవంతుడే కాదు కానీ అంతకు మించి భక్తిపరుడు. అంత మాత్రమే కాదు, దేవుని ఆజ్ఞలను చిన్నప్పటి నుండి బాల్యము నుండి నెరవేర్చేటువంటి ఒక వ్యక్తి. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ఒక గొప్ప ధనవంతుడే కాదు కానీ దేవుని మాటలు భక్తి కలిగి నెరవేర్చేట వ్యక్తి. 10వ అధ్యాయం 20వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, అందుకతడు బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటేనని చెప్పాను. యేసుక్రీస్తు అని చెప్పాడు, నువ్వు నిత్య జీవంలో ప్రవేశించాలంటే మరి దేవుని ఆజ్ఞ గైకును. అవి ఏమిటంటే, నీ దేవుడిని యెహోవాను ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు అని సెలవిచ్చినప్పుడు ఆ యవనుడు చెప్తున్న మాట ఏంటంటే, మరి ధనవంతుడైన యవనుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను బాల్యం నుండే ఈ యొక్క దేవుని వాక్యమును, దేవుని మాటలను నెరవేరుస్తూ ఉంటున్నాను, పాటిస్తూ ఉంటున్నాను అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎంత గొప్ప విషయం! ఒక గొప్ప ధనవంతుడు, అందులో యవనస్తుడు, యవనంలో ఉన్న వ్యక్తి, జీవితంలో మరి ఆశ కలిగి మరి జీవితం అంతా కూడా సంతోషంతో ఆనందంతో గడపవలసిన వ్యక్తి చిన్నతనము నుంచి దైవ భక్తి కలిగి దేవుని వాక్యమును నెరవేర్చేటువంటి వ్యక్తిగా మాట్లాడే మరి ఆ వ్యక్తి ఆ నెరవేర్చే వ్యక్తిగా చూస్తూ ఉంటున్నా. ఇలాంటి వ్యక్తి మరి యేసు ప్రభు వారి దగ్గరికి ఎంతో ఆశతో ఆసక్తితో వచ్చాడు. తన హృదయంలో ఎన్నో దినాల నుంచి మరి నిరాశ కలిగించేటువంటి మాట ఏంటంటే, నీవు నిత్య జీవమునకు వెళ్ళగలవా అనేటువంటి మాట తన హృదయంలో మరి వేదనతో ఉంటావు. మరి ఎంతమంది ఏది చెప్పినా కూడా మరి ఆ వ్యక్తి ఏదేదో అనుకుంటున్నాడు, కానీ సరైనటువంటి సమాధానం తనకు దొరకలేదు. మరి యేసు క్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. ఈయన దగ్గర సరైన సమాధానం ఉంటుంది. నేను ఆశించేటువంటి ఆ పరలోక రాజ్యమునకు నేను వెళ్ళగలిగేటువంటి మార్గము, నిత్య జీవమును వెళ్ళగలిగే మార్గము ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు నాకు సెలవిస్తాడు అని ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఎదుట మోకాలుని మరి చెబుతున్న మాట, నేను నిత్య జీవం పోవాలంటే ఏ కార్యం చేయాలా అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఈ ధనవంతుల వల్లే ప్రపంచంలో అనేకమైన వారు ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది మరి డబ్బు సంపాదిస్తారు, కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, గౌరవంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రజలైన వారు ఏమంటారంటే, ఇంత ఆస్తి, ఇంత డబ్బు, ఇంతగా పలుకుబడి ఎట్లొచ్చిందయా అంటే, అంతా దేవుడి దయ, అంతా పైన దేవుడు దయ చూపాడు అని మనం సెలవిస్తూ ఉంటాం. మరి మంచిదే. అయితే ఈ లోకంలో భౌతిక సంబంధమైనటువంటి వాటిపైనే మాత్రమే మనము దృష్టి ఉంచి మనము ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాం. కానీ ఈ యొక్క యవ్వనస్తుడు ఆలోచించిన విధంగా నిత్య జీవమునకు వెళ్ళాల్సిన మార్గమును మనం గ్రహించలేకపోతా ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ యవ్వనస్తుడు భూలోక సంబంధంగా అన్నీ కలిగి ఉన్నాడు, కానీ తనకు శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం కావాలని ఆశిస్తూ వచ్చాడు. శాశ్వతమైన జీవం కావాలి, శాశ్వతమైన సంతోషం కావాలి, శాశ్వతమైన ఆనందముతో నింపబడాలా, శాశ్వతంగా తను సుఖ సౌఖ్యము కలిగిన వాడుగా ఉండాలి అనేటువంటి ఆశ కలిగిన వాడే ఉన్నాడు ఈ యొక్క ధనవంతుడైనటువంటి యవనస్తుడు. దాని కొరకై తాను చేసేటువంటి నీతి కార్యములు అన్నీ కూడా చేస్తూనే ఉన్నాడు, పాటిస్తూ ఉంటున్నాడు. మరి ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా తన హృదయంలో ఏదో ఒక వెలితి అనేది, ఏదో ఒకటి మరి తనకు నెమ్మది లేకుండా చేస్తుందని తనకు తెలిసిపోయింది. కాబట్టి ఇన్ని ఉన్నప్పటికీ కూడా తన హృదయంలో తాను అనుకున్నది ఏంటంటే, నేను నిత్య జీవంలోకి ప్రవేశించలేను. మరి ఇన్ని మంచి కార్యాలు చేశాడు కదా, ఇన్ని దాన ధర్మాలు చేశాడు కదా, ఇంతగా మరి ధనవంతుడు అనేకమైన ఉపయోగపడ్డాడు కదా,
మరి భక్తి కలిగిన వాడుగా, చిన్న వయసు నుంచి భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు కదా, మరి ఎందుకు తన హృదయము ఆ మాట చెబుతా ఉంది ఏమిటంటే, నీవు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేవు. ప్రియమైన వాడలారా, ఈ మాట తన హృదయంలో పదే 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 వేధిస్తావు. ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో రీతులుగా సంపాదన కానీ, డబ్బు కానీ, ఆస్తులు కానీ, పలుకుబడి కానీ ఇవన్నీ ఉంటాయి. హృదయంలో తెలియనటువంటి అసమాధానము, తెలియనటువంటి దుఃఖము, తెలియనటువంటి వేదన, తెలియనటువంటి బాధ మానవ హృదయాల్లో ఉంటా ఉంది. ఈ యొక్క దుఃఖము, బాధ, వేదన, అసమాధానము మరి ఇవన్నీ కలిగి ఉండడానికి మరి కారణం ఏమిటి? లోకంలో మరి సుఖముగా ఉండడానికి కావలసిన అవసరతలన్నీ ఉన్నాయి కదా, మరి హృదయంలో ఎందుకు నెమ్మది లేకపోవడము, హృదయంలో ఎందుకు దుఃఖం కలిగి ఉండడము, హృదయంలో ఎందుకు బాధ, వేదన కలిగి ఉండడము? ప్రియమైన వారరా, ఇది చాలా మంది హృదయాలలో వేధిస్తూనే ఉంటుంది. కొంతమంది మరి బాధను దిగమిందుకుంటా ఉంటారు, కొంతమంది అయితే ఆ బాధను తట్టుకోలేక తమ జీవితాలను మరి ఈ లోకంలో తరువు చాలిస్తూ ఉంటారు. అయితే బైబిల్ ఏం చెప్తా ఉంది? మానవునికి హృదయంలో సంతోషము, నెమ్మది, దుఃఖము కలిగి ఉండడానికి గల కారణం ఏమిటి? అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో వెలితి కలిగి ఉండడానికి గల కారణం ఏమిటి? బైబిల్ చెప్పే మాట ఒకటే మాట ఏంటంటే పాపము. చూడండి, దేవుని వాక్యంలో మనకు ఏ మాట వాక్యం రాయబడిందంటే యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతా వినండి. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం ఏముందంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేవాడెవడు? చాలా చక్కటి మాట. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగిందిగా చూస్తూ ఉంటున్నా. ఈ వ్యాధి కలిగినటువంటి మోసకరమైనటువంటి ఈ యొక్క హృదయము ఇలాగ ఉండడానికి గల కారణం ఏమిటంటే పాపము. చూడండి, పాపం వల్ల మానవునికి నెమ్మది ఉండదు, పాపం వల్ల మానవునికి భయం వస్తుంది, పాపం వల్ల మానవునికి సంతోషం అనేది ఉండదు, పాపం వల్ల మానవుడు దుఃఖము కలిగి ఉంటాడు. ప్రియమైన వాళ్ళ తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటాడు, కానీ నిత్య సంతోషం మానవుడికి కలిగి ఉండదు. పాపం వల్ల మానవుడికి కలిగేటట్టయితే శిక్ష, తీర్పు, ఇది మానవుడి హృదయంలో ఉండి మానవుడు అన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా ఏదో మరి ఏమీ లేనివాడుగా, లేకపోతే ఏదో పోగొట్టుకున్నవాడుగా, ఎంతో నష్టపడిన వాడుగా ఉంటున్నాడని దేవుని వాక్యం మనకి ఇక్కడ చెప్పబడతా ఉంది. కాబట్టి మనం గుర్తించుకుందాం, ఈ యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత దుఃఖముతో మరి బాధతో ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. ప్రభువా, నిత్య జీవాన్ని నేను పోవాలి, ఏ మంచి కార్యం చేయాలి? ప్రభు చెప్పిన విధంగా ఆ వ్యక్తి చేస్తున్నాడు, కానీ తన హృదయంలో పాప సంబంధమైనది ఉందని దేవుని వాక్యం మనకి ఇక్కడ చెప్పబడుతుంది. పాప సంబంధమైనది ఉంది. కాబట్టి గుర్తించుకుందాం, ఏమిటి ఈ పాపం వల్ల మానవునికి ఎంత నష్టం కలుగుతా? శరీరానికా, కుటుంబానికా, వ్యక్తికా, మరి తన ఆత్మకా? పాపం వల్ల నష్టము శరీరానికి నష్టమే, తన కుటుంబానికి నష్టమే, తనకు నష్టమే, తన ఆత్మకు కూడా నష్టమే. అన్ని విధాలుగా పాపము అనేది అన్ని విధాలుగా నష్టాన్ని తీసుకొచ్చేదిగా చూస్తూ ఉంటున్నా. దేవుని గ్రంథంలో పాపం ప్రవేశించినటువంటి స్థలం, పాపం ప్రవేశించినటువంటి ఎవరి దగ్గర మొట్టమొదటి ప్రవేశించిందంటే ఆదికాండము 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం నేను చదువుతా వినండి. ఆదికాండం 3వ అధ్యాయం 6, 7. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది అయినట్టు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను.
అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను. వారు తాము దిగంబరములు తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకునేది. చూడండి, ప్రభువైన దేవుడు మరి మన పితరులైనటువంటి ఆదాము అవలే వారు సృజించిన తర్వాత వారికి ఆజ్ఞనిచ్చాడు, మీరు ఈ చోట చెట్లలో అన్ని ఫలాలు తినచ్చు. అయితే ఆహారముగా ఇదిగో ఈ ఫలం మాత్రమే తినద్దు, ఇది మరి ఆహారముగా కాదు కానీ ఇది ఆత్మకు నష్టం చేసేటువంటి ఫలము, పాపపు ఫలము, కాబట్టి దీన్ని తినకూడదు అని ఆజ్ఞ ప్రభు ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, మనము చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఏదైతే చేయకూడదు అని మనకు ఆజ్ఞ ఇవ్వబడుతుందో దానినే మనం చేస్తాం. ఇది వద్దు అన్నప్పుడు దానినే మనము చేస్తూ ఉంటాం. కాబట్టి నష్టాన్ని మరి మనం కొని తెచ్చుకునే వారంగా మనకే నష్టం కాదు, ఆ యొక్క పని చేసినందుకు మనతో పాటు ఉన్నవారికి, లోకంలో ఉన్నవారికి కూడా నష్టాన్ని కలిగించే వారంగా ఉంటాం. ఇప్పుడు చూడండి, ఈ ఆదాము అవ్వలు ఇద్దరు కలిసి చేసినటువంటి ఈ నష్ట పరిహారము వారి సంతతైన మనకు అందరు కూడా సంక్రమించింది కానీ దైవ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఈ పాపము ఎప్పుడైతే లోకంలో ప్రవేశించిందో వెంటనే వారికి కలిగిన నష్టం ఏమిటి? వారు దేవునికి భయపడి పాపమును బట్టి దేవుని యొద్దకు రాకోకుండా ఆగిపోయినారు. ప్రియమైన వాళ్ళరా, పాపమున్న వ్యక్తి పరిశుద్ధత అంటే దేవుని సన్నిధిలో రావడం భయపడతారు. చూడండి, మనం ఎవరైనా చర్చిలోకి వెళ్ళమంటే తాగుడు పోతుడుకో, బీడి లాగాడు ఉన్నాడు అనుకో, మోసం చేసాడు అనుకో, అయ్యా నేను మరి పాపాత్ముడయ్యా, మరి తాగుతుంటున్నాను, మోసం చేస్తుంటారు, అందుకే దేవుని సన్నిధిలోకి రావడానికి నాకు భయము అంటాడు. అంటే పాపము చేస్తున్నాడు కాబట్టి దేవుని దగ్గరికి రావడానికి ఆ వ్యక్తికి భయము, భీతి అనేది మనం చూస్తాం. అదే పాపం చేయని వాడైతే రాగలడు. అయితే అలాగే ఆదామవ్వలు కూడా పాపమును చేశారు కాబట్టి దేవుని దగ్గర రాలేకపోయాడు. అంత మాత్రమేనా? వారి జీవితంలో మనం చెప్పుకున్నాం కదా, మరి పాపం ద్వారా వారికి నష్టము, సమాజానికి నష్టము, వారి కుటుంబానికి నష్టము, మరి వారి యొక్క ఆత్మ కూడా నష్టమని మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటిగా వారికే నష్టం. ఏం నష్టము? వారు కన్నులు తెరవబడ్డాయి, వారు దిగంబరలు గుర్తించారు, వెంటనే కచ్చడాలు చేసుకున్నారు. ప్రియమైన వారురా, వారు సిగ్గు అవమానము కలిగిన వారుగా ఉంటూ వస్తున్నారు. ప్రాముఖ్యంగా దేవుని ఎదుటకు రాలేక భయము కలిగిన వారుగా, భీతి కలిగిన వారుగా ఉంటున్నారు. పాపం ఉన్నవాడు అలాగే ఉంటాడు. పాపం ఉన్నవాడు దేవుని సన్నిధికి రాలేడు, దేవుని దగ్గరికి ఉండలేడు, దేవుని మాటలు వినలేడు, దేవుని స్వరాన్ని, దేవుని యొక్క మాట అంటేనే ఆ వ్యక్తి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి వారు ఉన్నారు పాపం ఉన్నవారు. అంత మాత్రమేనా? వారు చేసిన తప్పు లోకానికి కూడా నష్టాన్ని తీసుకొచ్చింది. చూడండి, ఆది కాండము 4వ అధ్యాయం 3వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతా వినండి. ఆది కాండం 3వ అధ్యాయం 18వ వచనం. అది ముండ్ల తుప్పలను, ఇంకా దానిపై వచనంలో 17వ వచనంలో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతో నీవు బ్రతుకు దినములని దాన్ని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. చూడండి, రెండవదిగా ఏం నష్టం జరిగిందండి? లోక నష్టం. అనగా ఆ పాపం బట్టి నేలంతా కూడా ఏమైపోయింది? శపింపబడిపోయింది. అందుకే ఎక్కడ చూసినా పాపాన్ని బట్టియే వర్షాలు పడడం లేదు, పాపాన్ని బట్టియే పంటలు పాడైపోయేది, పాపాన్ని బట్టియే మరి పంటలు పండకోకుండా ఉండేది. కారణం ఏంటంటే మరి పాపము బట్టియే వర్షం కురగకపోతే పంటలు పండవు, మనుషులకి కరువు వస్తుంది, నష్టం వస్తుంది. దీనికి అంతటి కారణం ఏంటంటే పాపము. ప్రియమైన వారరా, ఇది ఎప్పుడు జరిగింది? పాపం ప్రవేశించిన తర్వాత దేవుడు వారి పాపమును బట్టి వారు మరి చేసినటువంటి శిక్ష ఏమిటంటే మరి లోకమంతా కూడా శపింపబడిందిగా మనం చూస్తూ ఉంటున్నాం. లోకమంతా శపింపబడి పంటలు పంటలు, ముళ్ళ తొప్పలు, గచ్చ పొదలు. ప్రియమైన వారరా, ఇది మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పాపాన్ని బట్టి ఇంత శిక్ష కలిగింది.
అంత మాత్రమేనా? పాపాన్ని బట్టి వారి యొక్క జీవితంలో వారికి నష్టం ఏమిటంటే, స్త్రీకి చూస్తే స్త్రీకి నష్టము, పురుషుడు చూస్తే పురుషుడు నష్టం. ప్రియమైన వాళ్ళరా, అంత మాత్రం వారి ఆత్మ విషయంలో నష్టం ఏమిటంటే, వారి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా ఆపివేయబడడం. అనగా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూస్తే ఒక మాట ఉంది, ఆదామును దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టాడట. చూడండి 3వ అధ్యాయము 24వ వచనం, ఆదికాండం 3:24లో. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, చూడండి, వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టి వెళ్ళగొట్టి. తన ఆత్మ నష్టపడిపోయింది, దేవుడికి దూరం అయిపోయింది. దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఇక తను దేవుడు కలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రియమైన వాళ్ళరా, కేవలము ఇది జరగడానికి గల కారణం ఏమిటంటే పాపము. ఈ పాపము లోకమంతా కూడా గాలి విస్తరించినట్లుగా ప్రతి మానవుల్లో విస్తరించే మరి మా మానవులందరిలో కూడా పాపము మరి నెలకొన్నదిగా చూస్తుంటున్నాం. దానిని బట్టి ఆ యొక్క అధికారి అనగా యవనస్తుడు, ఆ యొక్క ధనవంతుడు యవనస్తుడు చెబుతున్నాము, తన హృదయంలో ఆ కారణాన్ని బట్టి తన హృదయం నెమ్మది సంతోషము లేకపోవడము. ప్రియమైన వాళ్ళరా, ఈ కారణము ఇలాగా నెమ్మది లేకపోవడానికి కారణం చూసుకున్నాము, పాపం బట్టి ఇంత శ్రమ ఇంత కష్టం జరుగుతూ వచ్చింది. ఈ లోకంలో జరుగుతున్న పరిణామాలకు అన్నిటి కూడా పాపమే. ప్రియమైన వాళ్ళ వాయు వరుసలు లేకోకుండా మోసాలు, మరి హత్యలు, పాపము, వ్యభిచారము, చెప్పలేనంత మరి చెప్పడానికి వీలుగా లేకుండా పాపము విస్తరించి అత్యధికంగా విస్తరిస్తున్నటువంటి స్థలాలుగా ఈ ప్రపంచం ఏర్పడతా ఉంది. మరి ఈ పాపములకు కేవలం భూలోకంలోనేనా నష్టం అంటే, భూలోకమే కాదు, వారి ఆత్మకు కూడా శాశ్వతమైన నష్టాన్ని వారు తెచ్చుకునేవారుగా ఉంటున్నారు. ఆ శాశ్వత నష్టం ఏమిటంటే నిత్య జీవంలోకి ప్రవేశించలేకపోవడము. అందుకే ఈ యొక్క ధనవంతుడు యవనస్తుడు గమనించి, మరి ఇన్ని మంచి కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా తన హృదయంలో ఒక వేదన ఉంటుంది. నేను నిత్య జీవం పోగలనా? నిత్య జీవం పోవాలంటే ఈ మంచి కార్యాలతో పోగలమా? ఈ మంచి కార్యాలు చేస్తే పోగలడానికి వీలుంటుందా? ప్రియమైన వాళ్ళరా, పాపము మనలో పెట్టుకొని మనం ఎన్ని మంచి కార్యాలు చేసినా కూడా అది మనం ఆలోచిస్తే మనము మరి బయటికి వెళ్ళొచ్చినాము, చెమటతో ఉంటున్నాము, సొక్క మరి శరీరం అంతా కూడా వాసనతో ఉంటుంది. మరి వెంటనే మనం సొక్క బనీను అని డ్రైవర్ తీసేసి స్నానం చేసేసి చక్కగా స్నానం చేసి తిరిగి ఆ మాసిపోయిన బట్టలనే మనము ఆ యొక్క చెమట వాసనతో ఉంటున్న బట్టలనే మనం ధరిస్తే స్నానం చేసిన దానికి ఏమైనా విలువ ఉంటుందా? ప్రియమైన వాడరా, మరి స్నానం చేసినా కదా మరి మంచి వాసన ఉండాలి కదంటే, ఆ యొక్క ఏదైతే బట్టలు తీసివేసినామో మరి మురికితో ఉంటున్న బట్టలు మళ్ళా ధరించినాము కాబట్టే మనం స్నానం చేసినంత మాత్రాన మనలో మరి మంచి వాసన వస్తుందని రాదు. అలాగే మంచి క్రియలు, నీతి క్రియలు, మరి ఇక మంచి నీతి క్రియలు అన్నీ కూడా చేసినప్పటికీ మనము మోక్షంలోకి నిత్య జీవానికి పోతామా అంటే పోం. ఎందుకు కారణం అంటే పాపము మానవులో ఉంది. అది పోతే, పాపం అనేది ప్రాముఖ్యమైనది, హృదయ సంబంధమైన పాపం పోతే మనము మరి నిత్య జీవంలో ప్రవేశించే అర్హత ఉంటుంది. మరి భౌతిక సంబంధంగా చేసినటువంటి మంచి క్రియలకు విలువేముంటుంది? ప్రియమైన వాళ్ళరా, భౌతికంగా చేసే మంచి క్రియలకు కొంతవరకు ఉండొచ్చేమో కానీ నిత్య జీవంలోకి వెళ్ళేదానికి అవి కారణము కాదు. మరి ఎలాగా పరిష్కారం ఏమిటి? అందుకే ఈ లోకంలోకి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఉంటున్నాడు. హృదయాన్ని చూసిన దేవుడు, హృదయ అంతరంగాన్ని గర్వించిన దేవుడు, హృదయంలో ఉంటున్న పాపం యొక్క విలువను గమనించిన దేవుడు, పాపానికి వచ్చే శిక్షను తెలుసుకున్న దేవుడు, పాపం యొక్క ఫలితం మానవుడు భరించవలసి ఉన్నదని గ్రహించిన దేవుడు ఈ లోకంలోకి మనుష్య రూపము దాల్చి ఏ పాపమైతే మానవుణ్ణి మరి నశింపజేస్తూ నిత్య జీవంలోకి ప్రవేశింపలేకపోవడానికి అడ్డుబండగా
మరి ఉంటుందో ఆ పాపము తీసివేయడానికి, పాపమును కొట్టివేయడానికి, పాపమును తుడిచివేయడానికి, పాపమే లేకోకుండా చేయడానికి కొరకై ఈ లోకంలోకి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏ కార్యం చేశాడు? ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు ప్రజలైన వారు చేస్తూ ఉంటారు. వారు ఎంతో నష్టపడి లోకానికి ఏదైనా ఒకటి మరి తెచ్చిపెట్టారు. మరి చూడండి, మనకు లైట్ ఉందనుకోండి, లైట్ తేవడానికి గల కారణం ఎవరు? సైంటిస్ట్ చెప్పండి. ఆ వ్యక్తి ఎంతగా మరి తాను ఆ లైట్ తయారు చేసేంత వరకు తన కన్నులు కూడా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం సెల్ ఫోన్ మాట్లాడుతున్నాము, దాన్ని తయారు చేసిన వ్యక్తి ఎవరు? ఫోన్లు గ్రహం బెల్. ఆయన అసలు చెవిటోడట. ఆ చెవిటోడే తయారు చేసి మొట్టమొదటిగా ఆ యొక్క ఫోన్ను మరి కనుక్కున్న వ్యక్తిగా చూస్తూ ఉంటున్నాం. మరి మనకు ఎక్స్రే తయారు చేయడానికి, మరి మన లోపల ఎముకల్లో ఏదైనా కలిగి ఉంటే కనుక్కోవడానికి ఎక్స్రే తేయడానికి ఇంకొక వేరే వాళ్ళు ప్రయాసపడ్డారు. వాళ్ళు ప్రయాసపడడానికి ఎన్నో విధాలుగా వారి శరీరం పైన ఎంతో చేసి ప్రయాసపడ్డారు, అది సాధించారు. అయితే ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైన వాటివే. కానీ వారు హృదయ అంతరంగాన్ని పరిశుద్ధపరిచేటువంటి మిషన్ను కానీ లేకపోతే ఏదైనా గొప్ప కార్యం ఏమీ చేయలేకపోయినా, అయితే యేసుక్రీస్తు వారు హృదయ అంతరంగం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. హృదయ అంతరంగాన్ని బాగు చేసేటువంటి వ్యక్తిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన చేసిన కార్యం మనకు ఆశ్చర్యపరుస్తుంది. ఏమిటంటే తనను తానే అర్పణగా బలిగా ఏర్పాటు చేసుకోవడం. హృదయము పవిత్రపరచబడాలి, హృదయము పరిశుద్ధపరచబడాలి. పాడైనటువంటి హృదయం, చెడిపోయిన హృదయం, పాపంతో ఉంటున్న హృదయం, నిత్య జీవానికి వెళ్ళకోకుండా నిత్య నరకాగ్నికి వెళ్ళే హృదయం, నశింపజేసేటువంటి హృదయము, మరి పాడైపోయిన హృదయాన్ని బాగు చేయాలా? ఎవరి వల్ల అవుతుంది? భౌతికంగా ఇవి తయారు చేసిన వారి వలన, కనిపెట్టే వల్ల అవుతుందా? కానే కాదు. కేవలము దైవ రూపంలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ కార్యం చేశాడు. దీనికి, ఈ కార్యం చేయడానికి ప్రాణాలు బలిగా అర్పణగా చెయ్యాలి. ప్రియమైన వాళ్ళని ఆలోచించావా? హృదయములో ఉన్న పాపం కడగాలంటే ప్రాణం బలిగా ఇవ్వాలా? ఇవ్వాల్సిందే. ప్రాణమనగా రక్తము, తన యొక్క జీవము మానవుల కొరకై అర్పణగా బలిగా ఇవ్వాలి. ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉండాలి. బైబిల్ గ్రంథం చెప్పే మాట అంటే, ఆ యొక్క నిర్దోష ఒక వ్యక్తి తన కుటుంబం కొరకు, తన కొరకు పాప పరిహారత బలి చెల్లించాలంటే నిర్దోషమైనటువంటి ఒక మేక కానీ, కోడె కానీ, మరి ఒక పక్షి కానీ నిర్దోషమైందిగా ఉండాలి, కలంకం లేనిదిగా ఉండాలి. అలాగా యేసుక్రీస్తు వారు కలంకం లేనివాడుగా, నిర్దోషమైన వాడుగా, పాపం లేనివాడుగా, పాపరహితుడుగా ఈ లోకంలో జన్మించినటువంటి ఏకైక వ్యక్తి. ప్రపంచంలో ఎన్ని వేల మందిలో ఈయన ఒక్కడు మాత్రమే పాపం లేనివాడుగా ఉన్నాడు. దైవగ్రంథం ఏం చెప్తుందంటే, ఆయన పాపం లేనివాడు, ఆయనలో పాపమే లేదు. ఆయన పాపం లేనివాడు, ఆయన పాపమే లేదు. కాబట్టి ఆ పాపం లేనివాడు, పాపము లేని ఆ ప్రభువు మన కొరకే అర్పణగా బలిగా చేసుకుంటే, ఆయన రక్తము ద్వారా ఏ వ్యక్తి అయితే విశ్వాసం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి హృదయంలో పాప క్షమాపణ కలుగుతుందని దైవ గ్రంథం మనకు సెలవిస్తా ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించావా? యేసుక్రీస్తు వారి కార్యము 2026 సంవత్సరాల క్రిందట మన కొరకై చేసి ఉంటున్నాడు. మన నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ప్రేమించిన వాడు, మన నిమిత్తమైన ప్రేమను కనుపరిచిన వాడు. నశించిపోవడము, ఏ మానవుడు నశించిపోవడానికి ఎంతమాత్రం ఇష్టం లేదు. మాట ద్వారా చెబితే పాపం పోయేది కాదు. ప్రియమైన వాళ్ళరా, అది రక్తము ద్వారానే కడిగి పవిత్రపరచబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. బైబిల్ గ్రంథం చెప్పే సామెత, బైబిల్ చెప్పే సత్యం అది, లోకంలో చెప్పే మాట కూడా అది. మరి రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యంగా మనం చెప్తాము. ప్రియమైన వాళ్ళరా, ఆ రక్తము, ఆ ప్రాణము మన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరి అర్పణగా బలిగా అనుగ్రహించినాడు, చనిపోయినాడు. మరి తన రక్తమంతుడు కాచినాడు, తన జీవాన్ని అనుగ్రహించాడు. ఎందుకంటే పాపం ఉన్న వ్యక్తి నిత్య జీవంలో ప్రవేశించలేడు.
పాపం ఉన్న వ్యక్తి నిత్య జీవానికి వారసుడు కాలేడు. పాపం ఉన్న వ్యక్తి నిత్య జీవపు అంచుల్లో కూడా వెళ్ళడానికి యోగ్యత లేనివాడు. కాబట్టే పాప పరిహారము చాలా ప్రాముఖ్యమైనది. మానవులు మంచి మంచి కార్యాలు చేస్తారు, మంచిదే, కానీ పాప విషయమై ఆలోచించుకోకుండా ఉండడం చూస్తూ ఉంటున్నా. పాప విషయమై ఆలోచించుకోకుండా వారు జీవిస్తూ ఉంటారు. పాప విషయమే ఆలోచించి తల్లు పడుతున్నాడు. ఆ పిల్లడు తీసుకురా ఇక్కడదే. పాప విషయమే ఆలోచించుకోకుండా వారు మంచి కార్యాలే చేస్తుంటున్నారు, కానీ పాప విషయమే ఆలోచన. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి ఆలోచించు. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతము కాదు. డబ్బు, ధనము, బంగారు, పదవి, ఆస్తి, మరి ఇవన్నీ ఏవి శాశ్వతం కాదు. నిత్య జీవమే శాశ్వతము. మరి అలాగా నిత్య జీవం కొరకై వెతుకుంటున్న వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వెళ్తే నిత్య జీవమును ప్రవేశించే మార్గమును యేసుక్రీస్తు వారు చెబితే ఆ వ్యక్తి వినలేకపోయినాడు. తన పాప విషయమై ఆలోచించలేకపోయినాడు. తన అపరాధ విషయమై ఆలోచించలేకపోయినాడు. వ్యసనపడుతూ వెళ్ళిపోయినాడు. ఇక ఆ వ్యక్తి నిత్య జీవంలో ప్రవేశించినట్లుగా, నిత్య జీవం కొరకై వెనక్కి వచ్చినట్టుగా వ్రాయబడలేదు. ఒక్కసారి ఆలోచించు. ఈ లోకంలో ఏది శాశ్వతం? దేని కలిగి ఉంటున్నావు? నిత్య జీవం కలిగి ఉంటున్నావా? నిత్య జీవం కలిగి ఉండడానికి ఇష్టపడుతుంటున్నావా? నీ పాపం ద్వారా వచ్చే శిక్ష, మరి మరణము. బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది? మానవునికి పాపం ద్వారా వచ్చే జీతము మరణం. ఆ మరణం పొందుతున్న వ్యక్తి, ఆ మరణం అనుభవిస్తున్న వ్యక్తి మరి నిత్య నరకంలో, పాతాళంలో బాధపడుతూ ఉంటున్నాడు. సకల జనులకి ఒక మాదిరికరంగా, లేకపోతే ముందు చూపుగా బాధతో, వేదనతో, ఏడుస్తూ అయ్యో అయ్యో నా స్థలానికి ఇక్కడికి రావద్దు మీరు ప్రజలారా, మరి మీ పాపం నుంచి విడిపించుకోరండి. ఆ పాపంలో నేను ఉండి ధనవంతుడే నేను, ఆ పాపంలో నేను జీవిస్తూ నిత్య జీవమునకు వెళ్ళవలసిన మార్గాన్ని త్రోసివేసి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. మీరు రావద్దు. ఈ స్థలం ఎంతో భయంకరమైనది. బైబిల్ గ్రంథంలో ఆర్తనాదాలు చేస్తున్నాడు. తన సహోదరుల నిమిత్తమై ఆర్తనాదాలు చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఆలోచించు. భయపెట్టాలని, భీతి పెట్టాలని కాదు, కానీ నీ పాప విషయమై నువ్వు ఏమని ఆలోచిస్తుంటున్నావు? ఈ పాపం ఈ దినాన బాగానే ఉండొచ్చు, అయితే ఒక దినాన ఆ పాపం మనల్ని పాతాళానికి అప్పచెప్పి పాతాళం యొక్క మార్గములో మనల్ని వెళ్ళేటట్టుగా చేస్తుంది. పాతాళంలోకి వెళ్ళిపోవడానికి కారణమవుతుంది పాపము. ఈ పాప పరిహారం చేయడానికే ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడిగా జన్మించి తన జీవితం పరిశుద్ధంగా ఉంచి పాప పరిహారం కొరకై తన ప్రాణాన్ని, తన రక్తాన్ని, మరి తన యొక్క జీవాన్ని ఈ లోకంలో అర్పణగా, బలిగా తనకు తానే అర్పించుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన చనిపోయినాడు. యేసుప్రభు వారు సమాధి చేయబడ్డాడు. అయితే ఒక గొప్ప కార్యం ఏమిటంటే, తిరిగి 3వ దినాన నిత్య జీవం మానవుడికి ఇవ్వడానికి కొరకై సజీవుడై ఉన్నాడు. బ్రతికిన వాడే మానవుని సజీవులుగా చేయగలడు. ఇక ఎన్నెన్నో మాటలు చెప్పినవాడు కాదు. చనిపోయి ప్రాణం అర్పించి చనిపోయి తనకు తానే బ్రతికినవాడు మానవుని సజీవులుగా చేయగలడు. అలాంటి వ్యక్తి ప్రియమైన వాళ్ళరా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇది నాన్న నీకు నిత్య జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిత్య జీవం పొందడానికి కొరకే మనం ఏదో ఇవ్వాలా, లేకపోతే పేర్లు కులాలు మార్చుకోవాలా? కాదు. మన హృదయము పాడైపోయినది కదా. హృదయంలో ఉన్న పాపము తీసివేయడానికి కొరకై యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉంటున్నాడు. ఒకసారి ఆలోచించు. నువ్వు ఆలోచించుకో. నీ పాపం విషయమే నువ్వేం ఆలోచిస్తుంటున్నావు? నీ అపరాధ విషయమే ఏమో ఆలోచిస్తుంటున్నావు? నీ దోషం విషయమే ఏమో ఆలోచిస్తుంటున్నావు? మంచి కార్యాలు చేస్తున్నా అనుకుంటున్నావు, కానీ పాపం వలన ఆ మంచి కార్యాలు అన్నీ కూడా వ్యర్థమైపోయేవిగా ఉంటున్నాయి. ప్రియమైన వాళ్ళరా, వాటి ద్వారా, పాపం ద్వారా మనం ఎంత మంచి కార్యాలు చేసినా వ్యర్థమే. ప్రాముఖ్యంగా పాపం పోగొట్టుకోవాలా. నిత్య జీవం కావాలని వచ్చిన వాడు తన పాపం పోగొట్టుకోవడానికి దేవుడు మార్గం ఏర్పాటు చేస్తే, నాకు వద్దు, నాకు ఈ లోకంలో ధనము, ధాన్యము ఇవి కావాలని యవనస్తుడు వ్యసనపడుతూ వెళ్ళిపోయినాడు. కానీ
నిత్య జీవంలో ప్రవేశించలేకపోయినాడు. ఇది నాన్న నిత్య జీవంలో ప్రవేశించే మార్గము చెప్పబడింది. అంగీకరిస్తావా? ప్రభువుని విశ్వాసం ఉంచుతావా? ప్రియమైన వాళ్ళరా, బలవంతం కాదు, ప్రేమతో హృదయపూర్వకంగా మరి బ్రతిమలాడుతుంటున్నా. నీ పాప విషయమై జాగ్రత్త, పాపములకు వచ్చే శిక్ష విషయమై జాగ్రత్త, నీ జీవిత విషయమై జాగ్రత్త. పాపమును పోగొట్టుకోకపోతే నిత్య జీవంలోకి ప్రవేశించలేవు, పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. నువ్వు నమ్ముకున్నటువంటి ఈ ధనము, ఇల్లు, కుటుంబము, పిల్లలు, లేదా లోకంలో అధికారము, ఇవన్నీ కూడా ఆ దినాన మన పాపము మనల్ని పాతాళంలో తీసుకుని వెళ్తా ఉంటే ఏది కూడా ఆపలేదు. ఈ భూలోకంలో మనం ఈ లోకం విడవకొనిపే మనల్ని ఆ యొక్క పాతాళంలోకి వెళ్ళకోకుండా ఆపగలిగింది ఒక్కడే ఒక్కడు, యేసు ప్రభువారు. మనం చేయాల్సింది ఏంది? ప్రియమైన వాళ్ళరా, ఇన్ని మంచి కార్యాలు చేస్తుంటున్నాం కదా, కానీ ఇవన్నీ ప్రాముఖ్యం కాదు. ఇప్పుడు మరి మన హృదయంలో క్షమాపణ కలిగి పరిశుద్ధపరచబడాలంటే పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలా? ఇదే ప్రాముఖ్యమైన విషయం. ప్రభువా, నేను పాపిని, ఇదిగో నా హృదయంలో ఉంటున్న పాపములు తొలగించు, రక్షించు, కడుగు, పవిత్రపరచని నీ పాపముల విషయం ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువా నేను రక్షిస్తాడు. పాపం ద్వారా నీకు వచ్చిన శిక్షను తొలగిస్తాడు. పాపం ద్వారా నీకు వచ్చినటువంటి నీ ద్వారా మరి పాపం ద్వారా వచ్చినటువంటి లోకంలో ఉన్నటువంటి ఈ శ్రమను తొలగిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ పాపం ద్వారా మరి ఆయన సన్నిధిలోంచి వెళ్ళగొట్టబడిన నీవు నిత్య జీవంలోకి ప్రవేశిస్తావు. ఒకసారి ఆలోచించు. మీ నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ కార్యం చేశాడు. కాబట్టి ఆ ప్రభువైన యేసున్నది విశ్వాసమే నీకు నిత్య జీవానికి. యేసు ప్రభు గురించి వాక్యం రాబడింది, యేసుక్రీస్తున్నది విశ్వసించువాడే నిత్య జీవం కలవాడు. చూడండి, ఒక మాట ఉంది, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం 12వ వచనంలో. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11, 12. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే. చూడండి, జీవం లేనివాడు. నిత్య జీవం కావాలా? యేసుక్రీస్తు వారే నిత్య జీవం. యేసు ప్రభు అన్నాడు, యేసు నేనే మార్గము, సత్యము, జీవము. నిత్య జీవము అనగా నిత్యము జీవించేవాడును. నేను నిత్యము జీవించేట్లుగా మీరు కూడా జీవించాలంటే మీ పాపములను ఒప్పుకొని విడిచిపెడితే నేను క్షమిస్తాను, మిమ్మల్ని నిత్య జీవంలో ప్రవేశింపజేస్తాను. ప్రియమైన వాళ్ళరా, ఇదే సత్యం. గత 27 సంవత్సరాల క్రిందట నేను కూడా నా పాపను ఒప్పుకున్నాను. కులము, పేరు, మతము ఏం మార్చుకోలేదు. కేవలం నా పాప హృదయాన్ని గుర్తించినాను. ఈ పాప హృదయం ద్వారా నాకు వచ్చే శిక్ష బహు భయంకరమని గుర్తించి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అని నా జీవితాన్ని నేను ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. నా హృదయం మార్చాడు, నా మనసు మార్చాడు, నా జీవితం మార్చాడు, నా పాపాలు క్షమించాడు. ప్రియమైన వాళ్ళరా, నా హృదయాన్ని మార్చాడే కానీ నేనేదో నా పేరు మార్చుకొని కులం మార్చుకోవాలని కాదు. కేవలం హృదయమును మాత్రమే ఆయన మార్చాడు, జీవితాన్ని మార్చాడు. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నాకు నిత్య జీవం అనేది ఉంది. నిత్య జీవంలో నేను ప్రవేశిస్తాను. కారణం ఏమిటి? యేసు ప్రభువును అంగీకరించినాను కాబట్టి, ఆయన నిత్య జీవం కాబట్టి, ఆ యేసుక్రీస్తు వారు నిత్య జీవంలో ఉండేవాడు కాబట్టి, ఆయన అంగీకరించిన మరి నిత్య జీవంలోకి ప్రవేశించే బాధ్యత నాకు అనుగ్రహించింది. నీకు కావాలా? నిత్య జీవం కావాలా? ఒక వ్యక్తి వచ్చాడు కదా, కావాలని వచ్చాడు, కానీ ఈ లోక సంబంధమైనవి శాశ్వతం అనుకోని ప్రియమైన వాళ్ళరా తను ఎంతో వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. చివరికి నిత్య జీవం తను పొందలేదు. మరి ఇవన్నీ అనుభవించాడా? ఈ లోకంలో ఉన్నవన్నీ అనుభవించాడంటే ఇవి కూడా అనుభవించలేదు. చివరికి తన ఆత్మ నిత్య నరకంలో ప్రవేశించింది. తను ఎంత వేదన, బాధను అనుభవిస్తున్నాడు. అయ్యో, చేతులారా పోగొట్టుకున్నా నా నిత్య జీవాన్ని. యేసు ప్రభువారు చెప్పిన ఆ చిన్న మాటనే చేయలేకపోయాను. తుచ్చమైనటువంటి ఇక ధనం పైన నమ్మి గురించి ఇదే కావాలని కోరుకున్నాను.
చివరికి నా జీవితం ఏమైపోయిందంటే నిత్య నరకంలో ప్రవేశించా. బాధ, వేదన, అయ్యో అని వేదన. ప్రియమైన వాళ్ళరా, పాపంకి వచ్చే శిక్ష అంత గొప్పది, భయంకరమైనది. కాబట్టి గుర్తించుకో, ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకో. ప్రభువా నేను పాపిని అడుగు, యేసుక్రీస్తు వారు క్షమించి నిత్య జీవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఆ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తాము. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి, ప్రభువా నిత్య జీవం కావాలి. ఆ దినాల్లో నీ దగ్గరకు వచ్చినటువంటి భక్తి కలిగిన వాడు, ధర్మశాస్త్రాన్ని, దేవుని మాటలు నెరవేర్చిన వాడు, కానీ తన హృదయంలో పాపం ఉందని, పాపము ద్వారా వచ్చేటువంటి నిత్య నరకమని తాను గుర్తించలేకపోయినాడు. అది మీరు గుర్తించి తనకు సహాయం చేయడానికి కొరకే మాట చెప్పారు. ప్రభువా తన ఈ లోకంలో తన ధనము కంటే, ఆస్తి కంటే, పలుకుబడి కంటే ప్రభు ఏది గొప్పది కాదని ఎంచుకొని నిత్య జీవాన్ని కూడా కాలదునుకొని వెళ్ళిపోయినటువంటి మూర్ఖుడుగా ఉన్నాడు. ప్రభువా ఈ లోకం ఏది కూడా శాశ్వతం కాదు, అది మాకు తెలుసు. అయితే శాశ్వతమైన నిత్య జీవంలో ప్రవేశించడానికి అర్హత, బాధ్యత మాకు లేకపోయినప్పటికీ మీ కుమారుడు యేసుక్రీస్తు వారికి మరణము ద్వారా మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ప్రభువా వారి హృదయంలో పాపం గురించి మరి ఉన్నారో, పాపంలో ఉన్నారో, పాపంతో ఉన్నారో, వారితో మీరు రక్షించు, కనికరించు. వారి హృదయంలో మీరు నిత్య జీవం దయచేయండి, నిత్య రక్షణ దయచేయండి. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు అని గుర్తించే బిడ్డలుగా చేయవలసి మనం చేస్తుంటున్నాం. మా పాపాల కొరకు, మా అపరాధాల కొరకు పాపం లేనివాడు ప్రభు, అపరాధం లేనివాడు పరిశుద్ధుడైన మీరు మిమ్మల్ని మీరే అప్పగించుకొని చనిపోయి సమాధి చేయబడి మీ ప్రాణాన్ని, మీ రక్తాన్ని కార్చి, విలువైన అమూల్యమైన రక్తాన్ని కార్చి చనిపోయి సమాధిపడి తిరిగి 3వ దినాన లేచినందుకు స్తోత్ర. సజీవుడమైన నిత్య జీవం కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఉచితముగా ప్రభా నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు. విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ, విశ్వసించే ప్రతి ఒక్కరూ, మీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి సిద్ధమై ఉంటున్నందుకు మీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తా ఉంటున్నాను. ప్రభా రక్షించండి, కనికరించండి గ్రామస్తుల్ని. ప్రభా నిత్య జీవం యొక్క మార్గంలో, నిత్య జీవంలో ప్రవేశించే వారు మీరు ప్రవేశించినట్లు అర్హతను, భాగ్యతను మీరు దయచేయవలసి మనం చేస్తుంటున్నారు. ప్రభు చూపించు నాయన, జ్ఞాపకం చేసుకున్నాడు. లోకం ఏది కూడా శాశ్వతం కాదు, నిత్య జీవమే శాశ్వతమైంది. మీరే శాశ్వతం కలిగిన వాడు. మీద విశ్వాసం ఇచ్చిన ప్రతి వ్యక్తి కూడా శాశ్వతమైన రాజ్యంలో ప్రవేశిస్తారని మీరు సెలవిచ్చారు. కాబట్టి ప్రభువా రక్షించవలసి మీద వేడుకుంటున్నాం. కలిగించండి వారి వారి కుటుంబాలు, ఈ గ్రామస్తుల కుటుంబాలు, పిల్లల్ని, పంటల్ని, పశువుల్ని, వారి ఉద్యోగాలు, వారి చేతి పనులని, ప్రభువా వారి గృహాలను ప్రభు అంతటిని కూడా దీవించండి, నూరంతలుగా ఫలింపు చేయనాలా కలిగించండి. అంతకంటే గొప్పగా వారి నిత్య రక్షణ, నిత్య జీవును అనుగ్రహించండి. నిత్య జీవులో ప్రవేశించేవారుగా సహాయం చేయండి. నిత్య జీవానికి ఎంతమంది అయితే నిర్ణయింపబడినారో వారందరూ రక్షించండి. వారందరూ కూడా మీరు నాటండి, ఫలింపు చేయండి. ప్రభువా కనికరించు నాయన, సహాయం చేయండి. కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ మరి మరోసారి ప్రభా పిదాసు గంగమ్మక తన కుటుంబం పట్టిస్తుంది, కుటుంబం పిల్లలను పట్టిస్తుంది, వారి బిడ్డలను పట్టిస్తోత్రాలు దీవించి ఆశ్రయించండి. విదాసురాలను కూడా ప్రభు మోకాలకు తగ్గించండి. ఇలాగా వచ్చిన వారు కూడా దీవించండి, విన్నవారు కూడా దీవించండి. ప్రభా కొత్త సంవత్సరం ప్రవేశపెట్టేప్పుడు ఈ సంవత్సరం దీవెనకరంగా ప్రభు ఆశీర్వాదకరంగా చేయండి. ప్రభా దయాకిరీటంగా ధరింపు చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాలతో ప్రభా మరి నింపవలసి మీద వేడుకుంటున్నాం. సహాయం చేయండి. కృతజ్ఞతాపూర్వకంగా స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ఆశీర్వదించి దీవించవలసి మనం చేస్తూ మా ప్రార్థన దేవా మీకు వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఈ కుటుంబానికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడైండు గాక. ఆమేన్.